సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు స్వప్న అనే పేరులో ఎలాంటి నెగిటివ్స్ ఉన్నాయి? ఈ స్వప్న అనే పేరు 100 మంది స్వప్నాలు పెట్టుకుంటే కేవలం 2 బాగుంటారు. అంటే 98% ఫెయిల్యూర్స్ ఉండేది ఈ పేరులో. అంటే 100కి కేవలం 2 బాగుంటారు. సో నా దగ్గరికి ఒక స్వప్న వచ్చారు. సో అమ్మాయి ఒక కంపెనీలో ఎంఎన్సి కంపెనీలో పెద్ద శాలరీ, మంచి పొజిషన్, బట్ చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈ స్వప్న పేరులో ఏ నంబర్స్ నేను మళ్ళీ చెప్తాను. అక్క చెల్లెలతో కొట్లాట్లు, మనస్పర్ధలు, ఆఫీస్లో మనస్పర్ధలు, అండ్ మ్యారేజ్ అయినాక భర్తతో కొట్లాట్లు. సో ఈ అమ్మాయి మన ప్రోగ్రాం చూసి నా పేరులో ప్రాబ్లం ఉంది, నేను కలవడం జరిగింది. సో ఈ స్వప్న పేరులో ఏముందో మీ అందరికి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. SWAPNA. సో ఇక్కడ పైథాగరస్ సిస్టంలో S అంటే 1, W అంటే 5, A అంటే 1, P అంటే 7, N అంటే 5, A అంటే 1. సో 6, 7, 14, 19, 20. ఈ 20 నంబర్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 అంటే చంద్రుడు. ఈ 20 నంబర్లో ఉండేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చంద్ర ప్రభావం వల్ల అందరూ మనవాళ్ళు అనుకుంటారు. ఈ మన అనుకున్న వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడిన ఈ అమ్మాయి గురించి తొందరగా రియాక్ట్ అవుతుంది, కోపం వస్తుంది, ఇరిటేట్ అవుతుంది, వాళ్ళని అవాయిడ్ చేసేస్తుంది, కొట్లాట్లు వస్తాయి. సో 20 ఈజ్ ఈక్వల్ టు 2. 2 ఈజ్ ఫర్ సెన్సిటివిటీ. సో ఈ పేరు అనేది 1లో పుట్టిన వాళ్ళకి, అంటే 6 అక్షరాలు ఉన్నాయి స్వప్నాలో. 1న పుట్టిన వాళ్ళకి కానీ 3న పుట్టిన వాళ్ళకి కానీ అస్సలు మ్యాచ్ కాదు. సో 1 సిరీస్ 1, 10, 19, 28న పుట్టిన వాళ్ళకి కానీ 3, 12, 21, 30న పుట్టిన వాళ్ళకి కానీ ఈ స్వప్న అనే పేరు 6 అక్షరాలు పెట్టడం వల్ల 1కి 6 పడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు. దీనివల్ల కోపం పెరుగుతుంది, ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెళ్ళైనాక భర్తతో ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత 3న పుడితే 3, 12, 21, 30 3లో పుడితే 3 జూపిటర్ దేవతల గురువు, పేర్ల అక్షరాలేమో 6 రాక్షసుల గురువు. 6, 3 వల్ల ధ్వంసం ఉంటుంది. ఈ 6, 3 ఎవ్వరికి పడదు. సో టోటల్ 20లో సెన్సిటివిటీ ఉంది. దీంట్లో ఓవల్స్ తీసుకుంటే ఏ. సో 20లో 2 ఓవల్స్, 18 కాన్సనెంట్స్. ఈ 18 ఇస్ ఏ రేగడ్ మూన్ నంబర్. దీని రక్తం కారుతున్న చంద్రుడు. ఆల్ 9s ఆర్ నాట్ లక్కీ. 9 ఇస్ లక్కీ, 54 ఇస్ లక్కీ. ఈ 18 నంబర్ని టెన్షన్ నంబర్, యాంగ్జైటీ నంబర్, అన్వాంటెడ్ కోరల్ నంబర్. చిన్న విషయం కూడా పెద్ద చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ 18 నంబర్ అగ్రవేట్ అయిపోతుంది. భర్తతో ఏది మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి, చిన్న విషయం పెద్ద చేసుకుంటారు. ఆ జరిగిన విషయాన్ని మెడలో మనసులో నెమరు వేసుకుంటూనే ఉంటారు. ఒక కొట్లాట అయింది మర్చిపోయి ముందుకు వెళ్ళరు. దాన్నే 2 రోజులైనా 3 రోజులైనా మనసులో పెట్టుకొని బాధపడుతూ కొట్లాట్లు పెంచుకుంటూ ఉండే నంబర్ 18 నంబర్. అండ్ డైవర్స్ లిస్ట్ తీసుకుంటే 80% విడాకులకు కారణం ఈ 18 నంబరే. ఈ విడాకులు డబ్బుకు ఉంటుంది, మనశ్శాంతికి ఉంటుంది, ఆరోగ్యానికి ఉంటుంది. అండ్ అమ్మాయిలకైతే 100% భర్తతో ఇబ్బందులు. ఒకే ఇంట్లో ఉన్న వేరే రూమ్లో పనుకోవాలి, కొట్టుకుంటూ ఉండాలి, తిట్టుకుంటూ ఉండాలి. అండ్ డైవర్స్ అయ్యే రేట్ చాలా చాలా ఎక్కువ. దీని రేగుడు మూన్ అంటారు. రక్తం కారుతున్న చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి. రక్తం వస్తుందంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు. చాలా చాలా బ్యాడ్ లైఫ్. పెళ్ళి కాకముందు లైఫ్ బాగున్నా ఈ 18 నంబర్ వస్తే పెళ్ళయ్యాక లైఫ్ పాడైపోతుంది. సో స్వప్న గారు నన్ను కలిసినప్పుడు ఇది కారణము. ఆమె పుట్టిన డేట్ 1న పుట్టారు, పేరులో 6 అక్షరాలు. 1 అడుగు ముందుకేస్తే 6 వెనక్కి వేయాలి. ఆమె డేటు మంత్ ఇయర్ కుడితే బాగుంది కాబట్టి, డెస్ట్ నెంబర్ బాగుంది కాబట్టి ఆమె జాబ్లో సెటిల్ అయ్యారు. కనీసం
ఈ బర్త్ నంబర్కి పేర్ల నంబర్ మ్యాచ్ కాకపోవడం వల్ల భర్తతో ఇబ్బందులు, ఆఫీసులో పైన వాళ్ళతో ఇబ్బందులు, కింద వాళ్ళతో ఇబ్బందులు, ఏ పని చేసినా పొగడ్తలు రావు, ఎంత కష్టపడినా గుర్తింపు రాదు. సో ఈ స్వప్న పేరులో ఒక్క అక్షరం మార్చాను. కేవలం 6 నెలల్లోనే మొత్తం ఆమె ఫ్యామిలీ ప్రాబ్లం, అక్క చెల్లెలతో బాగా కలిసిపోయారు. భర్తతో సరదాగా, ఇంతకుముందు ఆయన ఎస్ అంటే ఈమెనో అంటే ఆయన ఎస్. సో అవన్నీ ఆయన భర్త పేరు ఈమె పేరు కరెక్షన్లు ఒక్కొక్క అక్షరం మార్చాం. ఈ మార్చిన పేరుని ఎక్కడ మనము గజెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. మార్చిన ఈ స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టడం వల్ల పంచభూతాలు చూస్తాయి, మనల్ని దీవిస్తాయి, మనకు అండగా వస్తాయి, మనల్ని గెలిపిస్తాయి. సో ఇలాంటి స్వప్నాలు కొన్ని లక్షల మంది ఉంటారు. లెటర్ ఎస్ ఈజ్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్, అప్ అండ్ డౌన్. సో దే ఆర్ వెరీ గుడ్ అప్, లైక్ సౌందర్య, సావిత్రి, శ్రీదేవి. మళ్ళా వెరీ వెరీ బ్యాడ్ డౌన్ ఫర్ సావిత్రి, శ్రీదేవి, సిల్క్ స్మిత. సో అన్హ్యాపీ ఎండింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో మీ పేరు ఒకవేళ స్వప్న అయితే ఈ 18 నంబర్ వల్ల పేరులో 100% కరెక్షన్ అవసరం. సో మీరు హైదరాబాద్లో ఉంటే నేరుగా కలవచ్చు, బయట ప్లేసుల్లో ఉంటే అంత కష్టపడి రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు ది బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఒక దర్జా లైఫ్ బతికి, పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది అంటే ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య 33 ఏళ్ళని కాలి మసైపోయింది. సావిత్రి ఎండిపోయింది 41 కంతా, షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు. 6 ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది, ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాలింగ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్నూలు అంటాం, KURNOL, మనం కుర్నూలు అనట్లేదు. రష్యా RUSSIA, రూసియా అనట్లేదు. చైనా CHINA, చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY, రజముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి, బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఆయన BHEలో DGMగా ఉండి ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్ స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి, ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో నేమ్ ఫస్ట్ ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా
సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప పుట్టింది, బాబు పుట్టాడు, పేర్లు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అన్నవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను. బాగుంటే యువర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేర్లో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్ స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్ కింద 3 నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 లాస్ట్ వాట్సాప్ నంబర్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్ నేనే వాడతాను. 8688157777 8688157777. మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీస్లో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు, విత్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను 2006లో ఇచ్చాను యడ్యూరప్ప అని. ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోళ మళ్ళా మొదలైంది. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, లాస్ట్ మూవీ డమరుకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను. హీరో సేజా తర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. మీ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ వాళ్ళ షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా లేదా చెప్పండి అని. సో డైలీ 200 షీట్లు చూస్తున్నా, అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి. సో దయచేసి ఆలోచించుకోండి. ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.